అందరికీ నమస్కారం. కృష్ణా జిల్లా రాజకీయాల్లో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు ఇటీవల జరుగుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా సీనియర్ పొలిటీషియన్ కృష్ణా జిల్లా టీడీపీ పార్టీ యావత్తు ఒకప్పుడు దేవినేని ఉమా టీడీపీ పార్టీ దేవినేని ఉమా అనే విధంగా 2009 నుంచి 2019 వరకు కూడా కృష్ణా జిల్లా టీడీపీ ప్రస్థానం జరిగిందనేది చెప్పొచ్చు. ఎందుకంటే అధికారంలో లేని 10 సంవత్సరాలు 2004 నుంచి 14 వరకు కూడా ఉమానే కృష్ణా జిల్లా టీడీపీ మొత్తాన్ని చక్కబెట్టడంలో కానీ, పార్టీ నడపడంలో కానీ, పార్టీ శ్రేణులకి ఇబ్బందులు వస్తే కానీ, ఎవరికైనా కష్టకాలంలో నడపడంలో అందరూ కూడా ఉమా చెప్పినట్టు చేశారు, నడిచింది కూడా పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ప్రోత్సహించారు దేవినేని ఉమాని. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఉమాని ఎమ్మెల్సీ చేస్తాను ఫస్ట్ ప్రయారిటీలో అని అనేక మీటింగ్లో చెప్పాడు. పామరం మీటింగ్లో చెప్పాడు, ఉయ్యూరు మీటింగ్లో చెప్పాడు, మైలవరం మీటింగ్లో చెప్పాడు, ఎక్కడ చెప్పినా నందిగాం మీటింగ్లో చెప్పాడు. అన్ని సందర్భాల్లో కూడా ఉమాకి జిల్లాలో ఫస్ట్ ప్రయారిటీలో మంచి పదవి ఇస్తా అని చెప్పారు. ఎమ్మెల్సీ అని చెప్పలే, మంచి పదవి ఇస్తా అని చెప్పారు. అయితే అందరూ కూడా ఎమ్మెల్సీ ఇస్తారులే అని అనుకున్నారు. అయితే ఆ ఎమ్మెల్సీ సీట్లు ఇప్పుడు 5లో 3 వస్తే కూటమికి, అందులో ఒకటి గ్యారంటీగా వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఉమా ఎక్స్పెక్ట్ చేశారు, పార్టీ వాదులందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. ఉమాకి ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా పార్టీ వాదులంతా కూడా కేడర్ మొత్తం కూడా ఏకగ్రీవంగా చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు వ్యక్తులు చక్రం తిప్పి ఉమాకి ఎమ్మెల్సీ రాకుండా చేశారని ఉమా అభిమానులు ఆందోళన చెందుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఎవరా ఇద్దరు వ్యక్తులు అంటే, ఒకరు మైలవరం ప్రజెంట్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఒకరు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. వీళ్ళిద్దరూ కూడా ఉమాకి మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తే ఉమా జిల్లా రాజకీయాల్లో యాక్టివ్ అవుతారు, చంద్రబాబు దగ్గర ప్రయారిటీ పెరిగిపోతుంది, కాబట్టి ఉమాను కొంతకాలం ఆపితే మంచిది అని చెప్పి చివరి నిమిషంలో చంద్రబాబు చెప్పని, లోకేష్ చెప్పని, వీళ్ళిద్దరూ చెప్పి ఉమాకి ఎమ్మెల్సీ రాకుండా ఆపారనేది ఒక వార్త. ఎందుకు ఇలా చెప్పారు అనే దాని మీద లోతుగా ఆలోచిస్తే, ఉమా ఎమ్మెల్సీ వచ్చిన కాడి నుంచి అటు మైలవరము, నందిగామ నియోజకవర్గాల్లో ఉమా ప్రాబల్యం ఉంది. అదేవిధంగా జిల్లాలో కూడా ఉమా ప్రాబల్యం ఉంది. ఎందుకు గతంలో పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు, పార్టీ సెక్రటరీగా పనిచేశారు కృష్ణా జిల్లా పార్టీకి, అదేవిధంగా మంత్రిగా పనిచేశారు, అనేకసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. కాబట్టి ఆయనకు ఉన్న ఫాలోయర్స్ అందరూ కూడా పొలిటికల్ సెంటర్ పవర్ పెరిగిపోతుంది, ఉమా చుట్టూ చేరతారు అనే ఉద్దేశంతో వీళ్ళ ప్రయారిటీ తగ్గుద్దని చెప్పి అటు కృష్ణప్రసాద్, ఇటు కేశినేని చిన్ని కలిపి చివరి నిమిషంలో ఉమాకి రావాల్సిన ఎమ్మెల్సీని ఆపారనేది ఉమా అభిమానులు ఆందోళన చెందుతూ ఉన్నారు. మరి విశ్లేషించి చర్చిస్తూ ఉన్నారు. ఎందుకు ఆపారు వీళ్ళిద్దరూ అంటే ఈ విధంగా అని బయటకు వచ్చిన వార్తలు మనం ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.